ప్రెజెంట్ ఇండియన్ సినిమా ఒక్కటవుతోంది. ఆల్రెడీ లాంగ్వేజ్ బ్యారియర్స్ చెరిగిపోయాయి. పాన్ ఇండియా సినిమాల్లో సౌత్ నార్త్ స్టార్స్ కలిసి పనిచేస్తున్నారు. అయితే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ టాలీవుడ్ ఆడియన్స్ లో క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. మన మాస్ మహారాజ్ రవితేజ బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ మూవీ ఓపెనింగ్ లో సందడి చేశారు. ఎందుకు అనుకుంటున్నారా? వాచ్ దిస్ స్టోరీ. అజయ్ దేవగన్ హీరోగా తెరకెక్కిన పీరియాడిక్ ఇన్వెస్టిగేషన్ డ్రామా రైడ్. ఓ పొలిటీషియన్ ఇంటి మీద జరిగే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. దీంతో అప్పటి నుంచే సీక్వెల్ కి సంబంధించిన డిస్కషన్ కూడా జరుగుతోంది. అదే సమయంలో ఇతర భాషల్లో రీమేక్ చేస్తున్నారనే న్యూస్ కూడా ట్రెండ్ అయింది. టాలీవుడ్ లోనూ రైడ్ రీమేక్ కి సంబంధించిన న్యూస్ గట్టిగానే వైరల్ అయింది. కానీ ఎందుకో ఇన్నేళ్లు ఆ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి రాలేదు. తాజాగా బాలీవుడ్ లో రైడ్ 2 ప్రారంభమైంది. ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమానికి టాలీవుడ్ నుంచి రవితేజ, హరీష్ శంకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ డెవలప్మెంట్ తో రైడ్ తెలుగు రీమేక్ విషయంలోనూ క్లారిటీ వచ్చింది. రీసెంట్ గా రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాకి మిస్టర్ బచ్చన్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈ సినిమా రైడ్ కి అఫీషియల్ రీమేక్ అన్నది నయా ట్రెండింగ్ టాపిక్. అందుకే సీక్వెల్ లాంచ్ కి తెలుగు రీమేక్ టీం అటెండ్ అయిందంటున్నారు ఇండస్ట్రీ జనాలు. పేరుకు రీమేక్ అయిన హరీష్ తనదైన ట్రీట్మెంట్ తో కొత్త ఫ్లేవర్ లో సినిమాను ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. గతంలో రీమేక్ గా తెరకెక్కిన గబ్బర్ సింగ్ సినిమాని ఒరిజినల్ కన్నా పెద్ద సక్సెస్ చేసిన హరీష్ ఇప్పుడు రవితేజ కోసం కూడా అదే స్టైల్ ని ఫాలో అవుతున్నారు.